Hello and welcome to Cricket Chat with Venkatesh. So it was an easy win for Team India in the first T20 international against Zimbabwe at Harare. 7 వికెట్స్ తేడాతో ఇంకా 40 balls మిగిలి ఉండగా మన టీం గెలిచింది. టార్గెట్ 126ని 13.2 ఓవర్స్లోనే చేజ్ డౌన్ చేశారు. పెద్ద రిలీఫ్ ఇండియన్ టీంకి, ఎందుకంటే 2 వైట్ వాష్ల తర్వాత 6 వరుస పరాజయాల తర్వాత వరల్డ్ ఛాంపియన్కి ఎట్టకేలకు ఒక ఆ విజయం, ఆ విజయ తాలూకా సౌరభం, ఆ విజయ సౌరభం ఇప్పటికి దక్కింది. అది చాలా రిలీఫ్. 2 ఫ్యాక్టర్స్ వల్ల ఈ విక్టరీ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. ఒకటేంటంటే ది అరైవల్ ఆఫ్ వైభవ్ సూర్యవంశీ అట్ ది ఇంటర్నేషనల్ సీన్. ఎందుకంటే అతను 3 మ్యాచ్లు ఆడాడు ఇప్పటివరకు తన ఇంటర్నేషనల్ డెబ్యూ తర్వాత T20స్లోనే. 3 కూడా 20 దాటలేదు. కానీ ఇక్కడ ఒక తనదైన స్టైల్లో ఒక తుఫానీ 50 చేశాడు. జస్ట్ 50 డబుల్ క్విక్ టైం అతని స్టైల్లో. 263 స్ట్రైక్ రేట్తో 4 4s అండ్ 4 6ers, 19 balls మాత్రమే 50. సో అతను మొత్తం మీద ఇంటర్నేషనల్ క్రికెట్లో అతని అరైవల్ అయింది. అతను ఇంకా నిలదొక్కున్నాడు. ఎందుకంటే ఇది చాలా అవసరం, ఒక నాక్ రావడం అతనికి చాలా అవసరం. ఆ రకంగా అది ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 6 వరుస పరాజయాల తర్వాత అతని ఇంటర్నేషనల్ కెరీర్ సరిగ్గా స్టార్ట్ కాలేదు కెప్టెన్. బట్ ఎట్టకేలకు అతను ఒక విక్టరీ లభించింది. గ్రేట్ రిలీఫ్ ఫర్ హిమ్, పెద్ద రిలీఫ్. ఎందుకంటే జింబాబ్వే కావచ్చు, ఏమైనా కావచ్చు, విజయం చాలా ఇంపార్టెంట్. నో డౌట్ జింబాబ్వే అంత స్ట్రాంగ్ టీం ఏం కాదు. కానీ మనం చెప్పుకునే ఫ్యాక్టర్స్ వల్ల, ఇటీవల కాలంలో మన టీం పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేకపోవడం వల్ల మనకి విక్టరీ చాలా స్వీట్గా అనిపించింది. మీలో కొంతమంది అంటారు అక్కడ గంభీర్ లేడు, వివిఎస్ లక్ష్మణ్ కోచ్గా ఉన్నాడు కాబట్టి మనకి గెలుపు వచ్చింది, గంభీర్ ఉంటే గెలిచేవాళ్ళం కాదు. అది చాలా ట్రివియల్ మ్యాటర్. అది అలా అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే జింబాబ్వే ఈజ్ నాట్ ఏ స్ట్రాంగ్ సైడ్. వాళ్ళు బ్యాటింగ్లో ఎలాంటి బలం కనబడలేదు. బౌలింగ్లో కూడా మొజరమానీ అండ్ రిచర్డ్ అంగార్వా వాళ్ళు దే ఆర్ గుడ్ బౌలర్స్, బట్ అంత థ్రెటనింగ్ బౌలర్స్ ఏం కాదు. సో ఆ క్వాలిటేటివ్ డిఫరెన్స్ డెఫినెట్గా ఉంది. బట్ ది వే అవర్ న్యూ ఇండియన్ బౌలర్స్ బౌల్డ్, అది కూడా మనం మెచ్చుకుంటాం. మయాంక్ యాదవ్ కానీ, ప్రిన్స్ యాదవ్ కానీ, ది బౌల్డ్ బ్రిలియంట్లీ. ఈవెన్ అశోక్ శర్మ. సో కొత్త కుర్రాళ్ళు చాలా ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అటాక్తో మనం బరిలోకి దిగినా కూడా చాలా చాలా బాగా బౌలింగ్ చేశారు. సో టాస్ గెలిచాడు మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. యాక్చువల్లీ మనం అనుకున్నాం కదా, టీంలో ఆల్రౌండర్స్తో నింపుతారు, 8 దాకా బ్యాటింగ్ కావాలి. అది బహుశా అది గౌతమ్ గంభీర్ థింకింగ్. ఇక్కడ వివిఎస్ లక్ష్మణ్ ఏం చేశాడంటే దే రిలైడ్ ఆన్ శివం దుబే యాజ్ దర్ 5th బౌలర్. సో 4 overs వేయగలనే ఒక కాన్ఫిడెన్స్తో బరిలోకి దిగారు. అలాగే 7 దాకా బ్యాట్స్మెన్ పెట్టారు. తర్వాత ఏంటంటే 3 ఫాస్ట్ బౌలర్స్ అండ్ 1 స్పిన్నర్ ఇన్ రవి బిష్ణోయ్. అక్కడ కూడా ఏంటంటే కాంప్రమైజ్ అయిపోయి మనకి బ్యాటింగ్ చేస్తాడు కానీ హర్ష్ దుబే కోసం ఏం లేదు. హర్ష్ దుబే ఈజ్ ఎ గుడ్ స్పిన్నర్, బట్ వికెట్ టేకింగ్ బౌలర్గా, ఒక రిస్ట్ స్పిన్నర్గా బిష్ణోయిని తీసుకున్నారు. దట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ చాయిస్. సో 4 టైలెండర్స్ ఉన్నా పర్లేదు, నెంబర్ 7 దాకా బ్యాటింగ్ ఉండొచ్చు అని చెప్పి లక్ష్మణ్ థింకింగ్ అక్కడ కనిపించింది. నాట్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలి, బౌలింగ్ కాస్త వీక్ అయినా పర్వాలేదు అనుకోలేదు. దానివల్ల ఏంటంటే వీ హ్యాడ్ 4 స్పెషలిస్ట్ బౌలర్స్ ప్లస్ ఆల్రౌండర్ ఇన్ శివం దుబే. రింకు సింగ్ కూడా అవకాశం అవుతుంది, బ్యాటింగ్ రాలేదు ఆఫ్కోర్స్ రింకు సింగ్కి. సో ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు మయాంక్ యాదవ్, బౌల్డ్ విత్ లాట్ ఆఫ్ ఫైర్. ఫస్ట్ బాల్కే ఆ బాల్ పేస్, బౌన్స్ అండ్ లిట్ మూమెంట్, వండర్ఫుల్ డెలివరీ, డ్రీమ్ డెలివరీ అని చెప్పాలి. అండ్ గుడ్ క్యాచ్ బై ఇషాన్ కిషన్. సో ఫస్ట్ బాల్కే వికెట్ వచ్చింది. అండ్ ప్రిన్స్ యాదవ్ ఆల్సో గాట్ ఎ వికెట్. అశోక్ శర్మ వికెట్ రాలేదు కానీ ఈ బౌల్డ్ ఆల్సో విత్ లాట్ ఆఫ్ పేస్. సో ఇద్దరు మంచి పేస్తో, మయాంక్ అండ్ అశోక్ శర్మ. ప్రిన్స్ యాదవ్ అంత పేసీ కాదు వీళ్ళతో కంపేర్ చేస్తే, బట్ హీఈస్ ఆల్సో వెరీ వెరీ ఎఫెక్టివ్. సో వికెట్స్ పడుతూనే ఉన్నాయి. సో దే వర్ రెడ్యూస్ టు 32 for 4. ఈవెన్ వాళ్ళ కెప్టెన్ సికందర్ రజా కూడా ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో శివం దుబే ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. సో అక్కడి నుంచి వాళ్ళు రికవర్ కాలేదు, వికెట్స్ పడుతూనే ఉన్నాయి. బట్ దేర్ వాజ్ ఏ పార్ట్నర్షిప్. తర్వాత మరుమాని వాళ్ళ కీపర్ బ్యాట్స్మెన్ యాక్చువల్గా ఓపెన్ చేస్తాడు, అతను లేట్గా వచ్చాడు చేస్తారు బ్యాటింగ్కి. మరుమాని అండ్ మధువేరే వాళ్ళిద్దరి మధ్య ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ వచ్చింది. అదే దానివల్ల కొంత రెస్పెక్టబిలిటీ వచ్చింది, స్కోర్ 100 దాటింది. బట్ ఓవరాల్గా చాలా చాలా డిసప్పాయింటింగ్. 2 wickets ఫర్
ప్రిన్స్ యాదవ్ 2 వికెట్స్ ఫర్ మయాంక్ యాదవ్. అండ్ బిష్నోయ్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. బిష్నోయ్ గాట్ 1 వికెట్. శివం దుబే గాట్ 1 వికెట్. శివం దుబే 3 ఓవర్లు బాగానే వేసాడు, బట్ 18th ఓవర్ వేసేసరికి కాస్త రన్స్ వెళ్ళినాయి. బట్ ఓవరాల్గా తన 5th బౌలర్ రోల్ ఒక యాజ్ అ 4th సీమర్ అతను ఫుల్ఫిల్ చేశాడని చెప్పాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఇండియా. ఈవెన్ గ్రౌండ్ ఫీల్డింగ్లో కూడా ఆ ఎజిలిటీ, ఆ అథ్లెటిసిజం కనిపించింది. చాలా పెద్ద గ్రౌండ్ అది, బట్ మన వాళ్ళు చాలా ఫీల్డింగ్లో కూడా చాలా ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ కనిపించింది. బహుశా ఎందుకంటే యంగ్స్టర్స్ అందరూ టీంలో. జనరల్లీ ఫీల్డింగ్ స్టాండర్డ్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా బాగుంది. ఓవరాల్గా చాలా చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ బై ది ఫీల్డింగ్ సైడ్. సో 125 దగ్గర ముగిసిపోయింది జింబాబ్వే ఇన్నింగ్స్. వైభవ్ సూర్యవంశీ అభిషేక్ స్టార్ట్ చేసినప్పుడు ముజర్బానీ టాల్ బౌలర్, ఈ వాజ్ గెటింగ్ బౌన్స్ అండ్ గుడ్ క్యారీ. బట్ సెకండ్ ఓవర్లోనే రిచర్డ్ ఎన్గరావ్ బౌలింగ్లో ఒక ఫుల్ షాట్ కొట్టాడు ఓవర్ స్క్వేర్ లెగ్. అది 100 meters వెళ్ళి ఉంటుంది. చాలా పెద్ద బౌండరీ అది, కానీ ఇంకా దాటి ఇక్కడ క్రౌడ్లో అక్కడ గ్రాస్ ఎంబాంక్మెంట్లో లోపలికి వెళ్ళి పడింది. ఆ షాట్తోనే అర్థమైంది అతను ఎలాంటి మూడ్లో ఉన్నాడో. దట్ వాస్ రియలీ ట్రిమెండస్ షాట్. తర్వాత ఒక పంచ్ త్రూ ద కవర్స్ ఆఫ్ ద ఫ్రంట్ ఫుట్ ఈసారి, అది కూడా ఎక్సలెంట్ షాట్ విత్ పర్ఫెక్ట్ టైమింగ్. తర్వాత హాయ్ కవర్ లాంగ్ ఆఫ్. సో ఫస్ట్ ఓవర్లోనే ఆ 3 బౌండరీలు వచ్చేసరికి సూర్యవంశీ 3 అర్థమైపోయింది. అలా కంటిన్యూ చేశాడు. క్రైగ్ ఎవాన్స్ కావచ్చు, మజర్బానీ కావచ్చు, ఆల్ వెంట్ ఫర్ రన్స్. 19 balls ఒక తుఫాన్లా విరుచుకుపడ్డాడు వాళ్ళ మీద. సునామీ అక్కడ చూపించాడు. ఎందుకంటే అతనికి గ్రౌండ్ అలవాటు. ఇక్కడే కదా 175 చేశాడు. ఎంత 69 balls ఎంతో వన్డే అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్. సో అదే గ్రౌండ్లో, తన ఫెమిలియర్ గ్రౌండ్లో ఐ వాజ్ ఫీలింగ్ ఎట్ హోమ్. సో వండర్ఫుల్ నాక్ ఫ్రమ్ హిమ్. 50 చేసిన తర్వాత స్టంప్స్కి బాగా ఎడంగా జరిగి రూమ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. బట్ బౌలర్ ఇంకాస్త వైడ్గా వేసాడు ఎన్గరావ్ని. కానీ హీ వెంట్ ఆన్ విత్ ద షాట్ ఆడకుండా ఉండాల్సింది, వదిలేస్తే సరిపోయేది. బట్ ఆ షాట్ కోసం వెళ్ళాడు, బట్ రీచ్ కాలేదు సరిగ్గా. ఇట్ వాజ్ కాట్ ఇన్ ద డీప్. బట్ ఈ లోపల ఇండియాకి ఆ చేజ్ చాలా ఈజీ చేశాడు. అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ వర్ స్పెక్టేటర్స్ వెన్ హీ వాజ్ బ్యాటింగ్. ఒక స్టేజ్లో స్కోరు 46 ఉంటే 43 ఇతని రన్సే ఉన్నాయి. సో అలాంటి ఒక ఆల్అవుట్ అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడి 4 6లు 4 4లతో సూర్యవంశీ ఇంటర్నేషనల్ సీన్లో తన అరైవల్ని మనకి ప్రూవ్ చేశాడు. అండ్ హీఈస్ ద యంగెస్ట్ టు హిట్ ఏ ఇన్ ఇంటర్నేషనల్ 100. T20లోనే ఇంటర్నేషనల్లోనే మొత్తం మీద యంగెస్ట్ టు గెట్ 100. 100 కాదు, 50. అండ్ యంగెస్ట్ టు గెట్ 50. సో అదొక రికార్డ్ కంటే ముఖ్యంగా ఏంటంటే, సరే ఈ ఐపీఎల్లో రన్స్ చేశాడు, అండర్-19 ఏజ్ గ్రూప్స్లో రన్స్ చేశాడు, అన్నీ డిఫరెంట్. బట్ స్కోరింగ్ రన్స్ అట్ సీనియర్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, ఇది చాలా ఇంపార్టెంట్. గెటింగ్ ఏ 50 కావచ్చు, కానీ ఆ 50 చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అది నిజంగా సూర్యవంశీ పర్వం స్టార్ట్ అయింది ఇండియన్ క్రికెట్లో అని మనం అనుకోవచ్చు. అలాంటి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. జింబాబ్వే అటాక్ అంత గొప్ప అటాక్ కాకపోవచ్చు, అయినా కూడా ఐ థింక్ దిస్ నాక్ విల్ గివ్ హిమ్ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మొదటి 3 ఫెయిల్యూర్స్ తర్వాత ఈ నాక్, ఎందుకంటే అక్కడ అందరూ ఫెయిల్ అయ్యారు. ఇంగ్లాండ్లో ఎవ్రీబడి స్ట్రగుల్డ్, ఆల్ అవర్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్డ్. బట్ ఇక్కడ ఐ థింక్ దిస్ నాక్ విల్ గివ్ హిమ్ ఎ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. తర్వాత ఇషాన్ కిషన్ ఆల్సో బ్యాటెడ్ వెల్, అండ్ అతను కూడా అవుట్ అయిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అండ్ వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఎలాంటి హికప్స్ లేకుండా ఇండియాని విక్టరీకి తీసుకెళ్ళారు. సో చాలా సాటిస్ఫైయింగ్ విక్టరీ టీమిండియాకి, ఏ రకంగా చూసుకున్న బౌలింగ్, ఫీల్డింగ్ అండ్ బ్యాటింగ్ పరంగా. అండ్ వైభవ్ సూర్యవంశీ నాక్ రావడం చాలా చాలా రిలీఫ్. సో ఒక కొత్త చాప్టర్ మొదలైంది ఇండియన్ క్రికెట్లో అని మనం అనుకోవాలి సూర్యవంశీ రావడంతో పాటు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా ఈ విక్టరీ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఐ థింక్ మనం పాత ఐర్లాండ్, ఇంగ్లాండ్ అది మర్చిపోయి ఐ థింక్ వీ కెన్ నౌ లుక్ ఫార్వర్డ్ టు ఏ గుడ్ బిగినింగ్ ఫర్ శ్రేయస్ అయ్యర్ అని అనుకో.